వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నందు 170 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 17 మందికి ఆపరేషన్లు చేయించడం జరిగిందని, 75 మందికి అవసరమైన కళ్లజోళ్లు బుధవారం భీమవరం మెంటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన సేవా కేంద్రం నందు అందించడం జరిగిందని సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు తెలియజేశారు. సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాద్ రాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించిన పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి వారికి, అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవ విజ్ఞాన కేంద్రం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎస్కే చాన్బాషా, కనుమూరి పెద్దిరాజు, హనుమంతరావు, రఫాయిల్, లత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉచిత కంటి వైద్య సందర్భంగా ఉచిత కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కృతజ్ఞతలకి పూర్ణారావు గారికి, ఇందూరి ప్రసాద్ గారికి, అదే అల్లు శ్రీనివాస్ గారికి, మన కార్మూరి బాబు గారికి, అందరికీ మానవత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే భగత్ సింగ్ సేవా కేంద్రం వారికి, అలాగే కంటి పరీక్ష నిర్వహించిన రామగిరి వైద్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. కళ్ళజోళ్ళు ఇచ్చాం మీ అందరికీ. అలాగే 8వ తారీఖున కంటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ సక్రమంగా వాడి ఈ కళ్ళజోళ్ళు మాత్రం కంపల్సరీ వాడాలి. మీరు ఎగుడు దిగుడుగా ఉందని కళ్ళు సరిగ్గా కనపడట్లేదని అనుకుంటే మాత్రం అది తప్పు. కనీసం 2-3 రోజులు వాడితే హైకి సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మీకు మామూలుగా కామన్గా ఎలా ఉన్నారో కళ్ళు అలా కనపడతాయి. కాబట్టి అందరూ కూడా ఊరికి ఉచితంగా వచ్చింది, దీని ఖరీదు మనకు తెలియదు, ఫోన్లో వాడితే వాడదాం లేకపోతే మానేద్దాం అనుకోకుండా కంపల్సరీ వాడాలి. మేము ఇచ్చిన దానికి గుర్తింపు రావాలి మాకు. ఏమంటే మీరు కళ్ళజోళ్ళు ఇచ్చారు, మా బాగున్నాయి, మా అన్నం బాగా చదువుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అని చెప్పి రావాలి. మాకు కావాల్సింది అదే. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఉచిత కంటి వైద్య శిబిరం రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో ఓట్లపాడి గ్రామంలోను, అలాగే 2025లో కొండాడ గ్రామంలోను, 2026 మార్చి 8వ తేదీన భీమవరంలోని మెంటేవారి తోటలోని శ్రీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. 170 మంది ఈ కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకోగా 17 మందికి ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. అలాగే ఇక్కడ టెస్టులు చేయించుకున్న వారికి మందులు అందించడం జరిగింది. 75 మందికి కళ్ళజోళ్ళు చేయించుకోగా అన్నీ కూడా ఆ కళ్ళజోళ్ళు 75 మందికి కూడా ఈరోజు వారికి కళ్ళజోళ్ళు అందించే కార్యక్రమం భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 17 మందికి కూడా కంటి ఆపరేషన్లు చేయించడం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మానవతా సంస్థ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మెగా వైద్య శిబిరానికి సహకరించినటువంటి వేమగిరి రాజమండ్రి హాస్పిటల్ పరమహంస యోగానంద నేత్రాలయ సంస్థ వారు మాకు ఈ ఆపరేషన్లన్నీ ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు సహకరించినటువంటి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆ నిర్వాహకులకు సభ్యులందరికీ కూడా మానవతా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2023 సంవత్సరంలో మన భీమవరంలో స్థాపించడం జరిగింది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మనం 2024 మార్చి నెలలో గోట్లపాడులోను, 2025 మార్చి నెలలో బొండాడు గ్రామంలోను, ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన మనకి మెంటేవారి తోటలోని ఈ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, 175 మంది పేషెంట్లు హాజరు కాగా అందులో 75 మందికి కళ్ళజోళ్ళు పడతాయని చెప్పి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం జరిగింది. అలాగే 15 మందికి మనం రాజమండ్రి తీసుకెళ్ళి మన సొంత ఖర్చులతోటి, మానవతా ఖర్చులతోటి వాళ్ళకి నేత్ర చికిత్సలు 15 మందికి వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయంలో చేయటం జరిగింది. ఇందుకు సహకరించిన ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ ఇందుకూరి ప్రసాద్ రాజు గారికి, అలాగే మనకి ఈ భవనం 8వ తారీఖున, అలాగే తర్వాత కూడా మనకి భవనాన్ని ఇచ్చిన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే
నేత్ర వైద్య శిబిరం నిర్వహించి శస్త్రచికిత్సలు చేసిన వేమగిరి పరమహంస యోగానందన నేత్రాలయ వారికి, అలాగే మా సంఘ సభ్యులందరికీ, మన శాఖ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించదలిచాము. దానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నక్కపల్లిలో ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరగడం రాష్ట్రానికే గర్వకారణమని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. 1.35 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో 5,465 ఎకరాలు ఏర్పాటు కానున్న ఈ మెగా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును ఆర్సిలర్ మిట్టల్ నిఫాన్ స్టీల్ ఇండియా సంస్థ చేపడుతుందని, ప్రపంచంలోనే ప్రముఖ ఉక్కు సంస్థల్లో ఇది ఒకటి అని అన్నారు. మార్చి 23న భూమి పూజ జరిగిన ఈ భారీ ప్రాజెక్టు 1,00,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించనుందని, ఇది ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయం అదేంటి అంటే, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సుమారుగా ప్రపంచ స్థాయిలో ఉక్కు కర్మాగారానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ గారు శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు వల్ల మీకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,00,000 కోట్ల పైన వైజాగ్లో మీ అందరికీ తెలుసు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఏలూరు జిల్లా భీముడోలు రైల్వే గేటు వద్ద హైవేపై ఎస్ఐ మదీనా బాషాతో కలిసి సిఐ కృష్ణ వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులను గుర్తించి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్లు కొనుగోలు చేయించారు. హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించడానికి నిర్ణయం తీసుకున్నామని సిఐ పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నియమాలు పాటించాలని అన్నారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కింద పడిపోతే స్పాట్ లో తలకి గట్టిగా దెబ్బ తగలడం, రోడ్డు దెబ్బ తగలడం, ఇమీడియట్ గా కోమలోకి వెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకనే మొన్నటిదాకా కొంతమంది హెల్మెట్ వాడతలేదు, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుందేమో అని ఒక ఉద్దేశం మాలో కలిగి మినిమం కంపెనీ ఉండేది అక్కడ 1,200 పడినా కానీ మన కోసం 1,000 రూపాయలకి అమ్మని చెప్తున్నాం. మేము ఆ విధంగానే మీకు ఏర్పాట్లు చేస్తున్నాము. అయినా కానీ అప్పుడు మేము ఒక 3-4 నెలల మట్టికి ఇదే డ్రైవ్ చేస్తూ కనీసం ఒక 1,500 హెల్మెట్ పొందించాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి నిర్మాణ సామాగ్రి అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతుందన్న మంత్రి నారాయణ. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని హామీ. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. కాకినాడ జిల్లాలో గ్యాస్, పెట్రోల్ సరఫరాపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు. ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.